హలో మామ, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఐపీఎల్ 2026 చాలా దగ్గరలోనే ఉన్నది. సో దీనిలో భాగంగా మనం ప్రతి టీం గురించి అనాలిసిస్ చేద్దాం. అయితే మన సిఎస్కే టీం ఉన్నది కదా, దాంతో మొదలు పెడదాం మామ. సిఎస్కే టీంలో చూసుకుంటే మన చెన్నై సూపర్ కింగ్స్ 43.4 CRతో ఆక్షన్కి వెళ్తుంది. ఈ పర్స్ అమౌంట్ చాలా ఎక్కువే మినీ ఆక్షన్కి. బట్ సిఎస్కే టీం జస్ట్ 9 ప్లేయర్స్ మాత్రమే బై చేయాలి, అంటే సరిపోతుంది 9 ప్లేయర్స్. మొన్నలు కూడా కేకేఆర్ కంటే సెకండ్ బెస్ట్ ప్లేయర్గా ఉన్నారు అమౌంట్లో ఆక్షన్కి ముందు. సో సిఎస్కే టీం అయితే ఎవరిని అనుకుంటే అన్ని మ్యాక్సిమం కొనొచ్చు. కాబట్టి అఫ్కోర్స్ 43 పాయింట్ అంటే ఆక్షన్లో చాలా పెద్దది. ఇక ఆ ప్లేయర్తో ఎవరిని టార్గెట్ చేస్తారో చూద్దాం. అంటే దీనికంటే ముందు మనం సిఎస్కే టీం రిటైన్ చేసుకున్న ప్లేయర్స్ ఫామ్ ఎలా ఉందో క్లారిటీగా మాట్లాడుకుందాం. మెయిన్గా మన కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ విషయానికి వస్తే, మనం రీసెంట్గా ఆడిన ఓడిఐ సిరీస్లో తన ఫామ్ గురించి మనం పర్టికులర్గా మాట్లాడాల్సిన అవసరం లేదు. అంటే మీ అందరికీ తెలుసు, నాగ్తోని కెప్టెన్ సిటీ కమ్బ్యాక్ అన్నాడు, ఒక మంచి సెంచరీ కొట్టాడు. సో అతని గురించి పక్కకు పెట్టి ఆయుష్ మాత్రే గురించి మాట్లాడదాం. నెక్స్ట్ ప్లేయర్ అతనే మనకి ఆయుష్ మాత్రే. లాస్ట్ సీజన్లో ఆయుష్ మాత్రే అసలు రీప్లేస్మెంట్గా వచ్చిండు సిఎస్కే టీంలోకి. రీప్లేస్మెంట్గా వచ్చి ఇప్పుడు పర్మనెంట్ ప్లేయర్ అయిపోయాడు. అంటే అంత మంచి పర్ఫార్మెన్స్ ఇస్తుండు. అది కూడా ఇప్పుడు రీసెంట్గా జరుగుతున్న టోర్నమెంట్లో బీభత్సమైన ఫామ్లో ఉన్నాడు. ప్రతి మ్యాచ్ ఒక 200+ స్ట్రైక్ రేట్తో ఆడుతున్నాడు. ఇలాంటి ప్లేయర్ని ఇక సిఎస్కే టీం వదులుకుంటా రిటైన్ చేసుకున్నాను. మరి అలాంటి ఫామ్లో ఉన్నాడు. పర్మనెంట్గా సంజు శాంసన్తో ఓపెన్ చేస్తాడని ఫుల్ క్లారిటీ ఇచ్చింది సిఎస్కే టీం. ఇక ఆయుష్ మాత్రం పక్కకు పెట్టి బేబీ ఏబీ దిగిపోదాం. అంటే మన బేబీ ఏబీ డివిలర్స్, అంటే మన బ్రేవిస్. సో ఆస్ట్రేలియా సిరీస్ అండ్ ఇండియా సిరీస్తో 2 మ్యాచ్ల్లో చూసుకుంటే భారీ సిక్స్లు కొడుతున్నాడు. బెస్ట్ స్ట్రైక్ రేట్తో ఆడుతున్నాడు. స్మాల్ క్యామో ఆడినా కానీ అదిరిపోయే ఫామ్లో కనిపిస్తున్నాడు. సో ఇతను బిగ్ అడ్వాంటేజ్గా ఉన్నాడు సిఎస్కే టీంకి. అలాంటి ప్లేయరు సిఎస్కేలో ఉన్నాడు, చాలా బెస్ట్ అని చెప్పుకోవచ్చు. వీళ్ళందరినీ పక్కన పెట్టి టార్గెట్ చేసే ప్లేయర్ ఎవరో చూద్దాం. సిఎస్కే టీం ఆప్షన్కి టార్గెట్ చేసే ప్లేయర్స్ అనమాట. మెయిన్గా సిఎస్కే టీం గ్రీన్ వైపు చూస్తుంది. ఎందుకంటే శ్యామ్ కరణ్ని రిలీజ్ చేసింది కదా, అంటే ట్రేడ్ చేసింది. అతనికి బదులుగా బెస్ట్ ఆప్షన్ ఆప్షన్లో కనబడుతున్న కెమెరాన్ గ్రీన్. అతనికి కొనేంత పర్సు కూడా ఉన్నది. సో సిఎస్కే టీం డెఫినెట్లీ గో కెమెరాన్ గ్రీన్. ఇంకా నెక్స్ట్ ప్లేయర్కి వచ్చేస్తే లియాన్ లివింగ్స్టన్. ఇతని గురించి ఎందుకంటున్నా అంటే, మన సార్ రవీంద్ర జడేజాని మనల్ని ట్రేడ్ ఇచ్చేసారు కదా. రవీంద్ర జడేజా లాంటి ప్లేయర్ మనకు ఆప్షన్లో ఒక్కడే కనిపిస్తున్నాడు, అదే లియాన్ లివింగ్స్టన్. అతను లాంటి బౌలింగ్ ఉన్నది, బ్యాటింగ్ ఉన్నది, అంత పర్ఫెక్ట్ ఉన్నాడు. సో ఇతన్ని కూడా చూస్తుంది. ఇతను రాకపోతే వేరే మన డొమెస్టిక్ ప్లేయర్ వైపు వెళ్ళొచ్చు. ఇక మన థర్డ్ ప్లేయర్ విషయానికి వచ్చేస్తే, మన పతిరానాకి బదులుగా ఇప్పుడు రీసెంట్గా బాగా వినిపిస్తున్న పేరు, ఇంకా బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇస్తున్నాడు అతనే జాకబ్ డఫీ. న్యూజిలాండ్ ప్లేయరు, వెల్ బౌలింగ్ వేస్తున్నాడు. ఇప్పుడు వరల్డ్ ర్యాంకింగ్లో కూడా సెకండ్ ప్లేస్లో ఉన్నాడు. సో అలాంటి ప్లేయర్ని ప్రతి టీం టార్గెట్ చేస్తుంది. మెయిన్గా సిఎస్కే దగ్గర ఉన్న అమౌంట్కి అతను ఖచ్చితంగా వస్తాడు. సో మతీష పతిరానాకి బెస్ట్ రీప్లేస్మెంట్గా మారుతాడు. సో చూడాలి మరి సిఎస్కే టీం అతన్ని కొంటారా లేకుంటే వేరే కొంటుందా, ఎలా చేస్తారో చూద్దాం. మరి నేను ఎవరిని మిస్ అయినానో కామెంట్ చేయరు. ఇంకా నెక్స్ట్ వీడియోస్ కోసం డూ సబ్స్క్రైబ్. నెక్స్ట్ ఏ టీం గురించి మాట్లాడుకుందో చెప్పండి మామ. ఇంకేమున్నాయి, చేద్దాం వీడియోస్. మీ సపోర్ట్ ఉంటే చాలు.